భారత ప్రధాని మోదీ గారు అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన దుఃఖంతో మాట్లాడుతుండడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. దాంట్లో ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. సార్, మోదీ గారు కన్నీళ్లతో ఒక వీడియో చేయడం అయితే జరిగింది. అంటే తన తల్లిని దూషించారు, తనను దూషించారు అని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడుతూ అర్ధరాత్రి రిలీజ్ చేశారు. ఈ మధ్య మోదీ గారు ప్రతి వీడియో కూడా ఈ టైంకి రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో అసలు ఆ వీడియోలో మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన లాంటి ఒక ప్రధాని ఈ విధంగా దుఃఖంతో అర్ధరాత్రి ఈ విధంగా పెట్టిన చర్చనీయాంశంగా మారింది. సో దాని గురించి మీరేం చెప్తారు? మోడీ గత కొంతకాలంగా వరుసగా అర్ధరాత్రి వీడియోలు చేస్తున్నాడు. రాత్రి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఆయన దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు. ఎందుకంటే నా చనిపోయిన తల్లిని దారుణంగా తిట్టారు, నన్ను దారుణంగా తిట్టారు. సో ఇది దేన్ని కూడా తిట్లతో దేన్ని కూడా సాధించలేము. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. సో అయితే నేను వాళ్ళని కేసులు పెట్టి కోర్టులకు తిప్పి అరెస్ట్ చేయదలుచుకోలేదు. వాళ్ళని క్షమిస్తున్నాను. మిచ్యువస్ గర్ల్స్ అండ్ అవర్ డాటర్స్ అండ్ మిచ్యువస్ గర్ల్స్ అని కూడా అన్నాడు. సో ఇప్పటికైనా తమ తప్పులు తెలుసుకొని దేశ అభివృద్ధిలో భాగం కావాలని పిలిచారు. సో దీని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ చాలామంది స్పందిస్తున్నారు. దిప్కే అండ్ సౌరవ్ దాస్ వీళ్ళు కూడా స్పందించారు. యాక్చువల్గా మోడీ ఇలాగా ఒక వీడియో చేయడానికి కారణం ఏంటి? అసలు మోడీ చెప్పింది కంప్లీట్గా వాస్తవమేనా? కేవలం ఈ పిల్లలు మాత్రమే తిట్టారా? బీజేపీ వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఎవరు కూడా ఎవరిని ఒక మాట అనకుండానే ఎంతకాలం బుద్ధిగా మాట్లాడుతున్నారా? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఒక్కొక్క జనరేషన్ డీల్ అయ్యే విధంగా ఆ లాంగ్వేజ్ ఉంటుంది. ఇవాళ లాంగ్వేజ్ చేంజ్ అయింది. ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తే బూతులు అనేవి వెరీ కామన్ అయిపోయినాయి. ఒకప్పుడు అమ్మాయిలు బూతులు మాట్లాడేవాళ్ళు కూడా బూతులు వినేవాళ్ళు కూడా కాదు. ఆ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కారు అడ్డొస్తున్నాడని, కారుకి ఎవరు అడ్డొచ్చారని దిగి బూతులు మాట్లాడితే ఈ అమ్మాయి అలిగిపోయింది. అంటే అంతగా హర్ట్ అయింది బూతులు మాట్లాడితే. అమ్మాయి అంటే అమ్మాయికి ఒక 45 అలా ఉంటుంది. అంటే పాత నెక్స్ట్ మిలీనియం జనరేషన్ అనుకోవచ్చు వాళ్ళని. సో ఈ మిలీనియం జనరేషన్ కానీ అంతకుముందు జెన్ ఎక్స్ అంటారు. మా జనరేషన్ జెన్ ఎక్స్. సో జెన్ ఎక్స్ కానీ వీళ్ళకి బూతులు అంటే చాలామందికి మా ఊర్లో కామన్. బూతులు లేకుండా అసలు ఎవరు మాట్లాడరు. మా చిత్తూరు జిల్లా, మా ఊర్లో బూతులు లేకపోతే అసలు గడవదు, ఒక వాక్యం కూడా రాదు. సో బూతులతోనే మాట్లాడతారు. ఇంకా కోపం వచ్చినా పెయిన్ వచ్చినా ఇంకా రెచ్చిపోతారు. పెయిన్ వచ్చినా కోపం వచ్చినా బూతులు లేకుండా. చివరికి అయ్యప్ప స్వాములు కూడా బూత్తో పాటు స్వామి యాడ్ చేస్తారు. లం కొడక స్వామి, అలాగా నువ్వు రాస్కెల్ స్వామి, నీకు బుద్ధి లేదు స్వామి, ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ భాష. అంటే ఎక్స్ప్రెషన్ అనేది బూతులతో లింక్ అయిపోయి ఉంటుంది. ఇవాళ జనరేషన్ కూడా అది. ఇవాళ జంజీకి ఉన్న స్వభావం ఏమంటే బూతులు, సెటైర్లు, మీములు. ఇది ఈ జనరేషన్కి ఉండే లక్షణం. సో ఆ జనరేషన్ పైగా వాళ్ళకి చాలా తీవ్రమైన కోపం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఎగ్జామ్స్ పేపర్ లీకేజీ పదే లీకేజీ వల్ల వాళ్ళు చాలా బాధలు పడ్డారు. ఎన్నో రోజుల కష్టం, ఎన్నో నెలల కష్టం, వాళ్ళ ఫ్యామిలీ కష్టపడి ఎగ్జామ్స్కి వీళ్ళని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేస్తే పేపర్ లీక్ అయితే ఎలా ఉంటుంది? సో ఆక్రోశం వాళ్ళకు ఉంది. అలాగే నిరుద్యోగం దారుణంగా ఉంది ఇండియాలో. సో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ గురించి నా ఆక్రోశాలు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ భాష కూడా అలాగే ఉంటుంది. రెండవది, వాళ్ళని అతి దారుణంగా 20వ తేదీ లాఠీ చార్జీలు కావచ్చు, లేకపోతే ములుకులు నెయిల్స్ పెట్టి పెద్ద కర్రలతో కొట్టడం కావచ్చు, దాని తర్వాత గ్యాస్ వదలడం కావచ్చు, టీయర్ గ్యాస్ వదలడం కావచ్చు, ఇవన్నీ చివరికి విమెన్ కూడా వదిలిపెట్టకుండా పోలీసులు అతి దారుణంగా కొట్టారు. దానివల్ల తీవ్రమైన కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించాలి? దీనికంతా కారణం మోడీ కాబట్టి మోడీ మీదనే వాళ్ళు ఎక్కువగా ప్రదర్శించారు. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఉద్యమకారులు కానీ లేకపోతే అణచివేతకు గురైన వాళ్ళ భాష సంస్కారవంతంగా ఉండాలనుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. అలా ఉండే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే
ఇది బీజేపీ చేయట్లేదా? బీజేపీ ఎప్పటి నుంచో ఇదే పనిలో ఉంది. దానికి ముందుగా మళ్ళీ వెనక్కి వెళ్తే ఇదంతా ఎందుకు వచ్చింది, ఇప్పుడు మోడీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, యాక్చువల్గా రుచికా సింగ్ అనే ఒక అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చి ఫరీదాబాద్లో ఉంచా అనే ఒక ఊరు. ఆ అమ్మాయి నోయిడా దగ్గర ఈ నోయిడా పోలీసులు అమ్మాయి మీద 0 ఎఫ్ఐఆర్ పెట్టారు. ఆ అమ్మాయి ఏంటంటే జార్జియా మెలోనీకి ఈయనకి రొమాన్స్ లాగా వాళ్ళిద్దరూ సరదాగా ఉండడం, మెలోడీ చాక్లెట్ తీసుకెళ్ళి మెలోనీ ప్లస్ మోడీ కలిసి మెలోడీ అని ఈ డ్రామా అంతా నడిచింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఒక బ్యాడ్ కామెంటు మోడీ మీద చేసింది. దాని మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. దాని మీద సౌరభ్ దాస్ అండ్ అభిజిత్ దీప్కే స్పందించారు. అమ్మాయి మాట్లాడింది కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ కాదు, దానికి ఏం చేయాలి, ఎవరినైతే మాట్లాడిందో వాళ్ళు మాత్రమే అమ్మాయి మీద ప్రైవేట్గా కేసు పెట్టచ్చు. క్రిమినల్ కేసు కానీ డిఫేమేషన్, సివిల్ డిఫేమేషన్ కానీ పెట్టచ్చు తప్ప క్రిమినల్ మిషనరీని అమ్మాయి మీద ప్రయోగించి కేసులు పెట్టి అమ్మాయిని తిప్పడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్పారు. అట్లాగే ఈ భాష ఎందుకు జనరేషన్లో ఉందో కూడా వాళ్ళు వివరించారు. కానీ ఆ కేసుని ఇలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరెవరు మాట్లాడా ఆ వీడియోల్లో చూసి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు వాడి వాళ్ళందరినీ కేసులు పెట్టడం, ప్లస్ బీజేపీ రౌడీ బ్యాచ్ వెళ్ళి వాళ్ళని కొట్టడం, ఈ రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా పదే ఇటు దీప్కే కానీ ఇటు సౌరవ్ దాస్ కానీ హెచ్చరిస్తున్నారు, ఇలాగ కంటిన్యూ అయితే మళ్ళీ మేము ఉద్యమాలకు దిగుతామని. సో ఇప్పుడు వీళ్ళ ఉద్యమంలోకి దిగితే మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది. ఎందుకంటే నెక్స్ట్ 6 నెలలు కూడా లేవు. నెక్స్ట్ 2027లో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, తర్వాత మణిపూర్, ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు కానీ వీళ్ళకి జంజీకి దాదాపు 33 కోట్ల ఓట్లు ఉన్నాయి. సో అందుకని భయం ఉంది వాళ్ళకి. అంత తప్ప ఏమి ఉద్యమానికి తలొగ్గింది వ్యవహారం కాదు, లేకపోతే వాళ్ళ తప్పుని గ్రహించిన వ్యవహారం కూడా కాదు. సో ఈ నేపథ్యంలో ఈ వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి మోడీ వచ్చి నేను క్షమిస్తున్నాను అంటున్నాడు. పోనీ క్షమిస్తున్నానని ఆ కేసులు ఏమైనా ఎత్తుతున్నారు, అవేమీ లేదు. ఇదంతా ఏంటంటే తన ఒక డ్రామాలో భాగంగా ఎవరు కూడా మోడీ మాటలు నమ్మట్లేదు, ఆయన గద్గద్ స్వరం నమ్మట్లేదు. ఎందుకంటే ఇంతకంటే ఘోరంగా వాళ్ళు మహాత్మా గాంధీని మాట్లాడిన చరిత్ర ఉంది. సాక్షాత్తు అమిత్ షానే మహాత్మా గాంధీని చతుర్బని అని మాట్లాడాడు. అట్లాగే మహాత్మా గాంధీ మనకి జాతిపిత కాదు, పాకిస్తాన్ జాతిపిత అని ప్రజ్ఞా ఠాకూర్ వాళ్ళ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడినారు. మహాత్మా గాంధీ బూతులు తిట్టిన వాళ్ళకి అందరు పదవులు ఇచ్చారు వీళ్ళు. అలాగే విహెచ్పి ప్రవీణ్ తోగాడే, విహెచ్పి లీడర్ ప్రవీణ్ సోనియా గురించి దారుణమైన కామెంట్లు చేశారు. ఆమె అక్కడ బార్ డాన్సర్గా వాళ్ళు చిత్రీకరించారు. అలాగే రాహుల్ గాంధీని పప్పు అని రకరకాలుగా ఆయన్ని బదనాం చేస్తూ మాట్లాడారు. ఇదే మోడీ అనేక సార్లు చాలా వ్యంగ్యంగా ఒక హీనంగా మాట్లాడిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. సో బీజేపీ వాళ్ళు మాత్రం ఎవరినైనా ఎలాగైనా, ఎందుకంటే అసలు ఈ దేశవ్యాప్తంగా ఒక బ్యాడ్ కల్చర్ని తీసుకొచ్చింది బీజేపీని. ఏది గాలి అంటారు, అంటే తిట్ల దండకాలు చేయడం, వాళ్ళని మహాత్మా గాంధీ, నెహ్రూని ఎవరు అంతకుముందు ఇంత కించపరచలేదు. బీజేపీ అధికారంలోకి రాకముందు నెహ్రూని కానీ విమర్శనలో ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు రాడికల్స్ యూనియన్ తరఫున ఒక బుక్ వేసాం గాంధీని విమర్శిస్తూ, గాంధీ అండ్ వైలెన్స్ అనే బుక్ వేసాం. సో అంటే గాంధీని విమర్శించొద్దని కాదు, కానీ గాంధీని చాలా హీనంగా ఆయన పాకిస్తాన్ జాతిపిత అనడం, ఆయన్ని చంపినోడిని దేశభక్తుడు అనడం, ఇదంతా కూడా బీజేపీ వచ్చిన తర్వాత. అట్లాగే నెహ్రూని దేశ విరోధం అనడం, హిందూ మత వ్యతిరేక అనడం, ఇలాగంతా ముద్రలు వేయడం, వీళ్ళకి ప్రతిదానికి నెహ్రూనే కారణం ఉండడం, ఇవన్నీ వీళ్ళు చేయలేదా? బూతులు తిట్టలేదా? చాలా హీనంగా చాలా మందిని ప్రొజెక్ట్ చేయలేదా? చివరికి లేనిపోని ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు క్రియేట్ చేయలేదా? సో ఇవన్నీ బీజేపీ చేస్తుంది. మెయిన్ మీడియా అతను ఆర్నబుద్ధి చూస్తేనే మనకి వామిట్ వస్తుంది, అంతగా అరుస్తుంటాడు ఒక భయంకరంగా. సో అలాంటి వాళ్ళని మేపుతుండదు ఎవరు? ఈ గోడి మీడియా, ఇదంతా కూడా మోడీ ప్రభుత్వం, మోడీ పార్టీ, వీళ్ళే కదా. మరి వీళ్ళు ఒక పక్క చేస్తూ పిల్లలు తమ ఆక్రోశంలో నుంచి వాళ్ళ నేచురల్ లాంగ్వేజ్ చాలా మందికి తెలియదు కూడా, వాళ్ళ సహజంగా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో అలాగే సెటైరికల్గా మాట్లాడారు.
దాన్ని కేసులు పెట్టి వేధిస్తూ ఒకవైపు, మరొక వైపు నేను క్షమిస్తున్నానంటే అది ఎలా కరెక్ట్? ఇది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. మోడీ ఆక్రోశంలో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. మోడీ ప్రధానమంత్రి కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఇలా చేయకూడదు, అది కరెక్ట్. కానీ మరి మొన్ననే కంగనా అనింది కదా, వీళ్ళందరినీ ఎలా మాట్లాడింది, డ్రైనేజ్ అని మాట్లాడింది. మరి దాన్ని ఖండించాడా మోడీ? అంటే కేవలం తననన్నప్పుడు మాత్రమే ఆయనకు నొప్పి తగిలింది. మరి తన బ్యాచ్ని అంతా వదిలి ఇతరులని తన మీద తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద ఎగదోలి వాళ్ళని అటాక్ చేసినప్పుడు ఎందుకు మోడీ ఖండించలేదు? అసలు ఎప్పుడైనా మోడీ ఖండించాడా? కాబట్టి ఇప్పుడు తనకు తగిలేసరికి మాత్రం మోడీ మాట్లాడుతున్నాడు అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఉద్యమకారులు పిల్లలు కూడా నేర్చుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళు కూడా నేర్చుకోవాలంటే అనవసరంగా డైవర్ట్ అవుతుంది ఇలాంటి దానివల్ల. అంటే వాళ్ళ గోల్ మీద ఫోకస్ చేయాలి. వ్యక్తిగత దాడులు, ఈ బూతులు మాట్లాడడం వల్ల అనవసరంగా డైవర్ట్ అవుతుంది, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు మనం చూస్తే నాయకులు, అంటే దీని స్పోక్స్ పర్సన్స్, సిజేపీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ కానీ, అభిజిత్ దిప్కే కానీ, వీళ్ళు చాలా లాంగ్వేజ్ కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ చాలా మెచ్యూరిటీగా ఉంది. సూటిగా మాట్లాడుతున్నారు, నిర్భయంగా మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా కించపరుస్తున్నట్టు మాట్లాడట్లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతిష్టని దెబ్బ కొట్టడం కూడా ఉద్యమంలో భాగంగా ఉండాలి. ఆ పిల్లలు అదే చేస్తారు. అంటే మోడీని ఏదో దేవుడి స్థాయికి తీసుకెళ్ళిపోయి దేవుడి దగ్గర ఉండాల్సిన ఇవన్నీ కూడా, అది మొన్న గొడవైంది అదే కదా, రమణమూర్తి కృష్ణుడి తల బదులు మోడీ తల పెట్టి ఇలాగా అతి చేస్తున్నారు వాళ్ళు. ఆ అతిని దెబ్బతీయాలంటే, అతని ప్రతిష్టను దెబ్బతీయాలనేది కూడా వ్యూహంలో కూడా భాగం యాక్చువల్గా. అది కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీతులు చెప్పడానికే ఉంటాయి, మనం ఆచరించడానికి కాదన్నట్టుగా కాకుండా మోడీ స్వీయ విమర్శ కూడా చేసుకోవాలి, వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. అప్పుడే ఆయన చెప్తున్న నీతులకు కానీ ఆయన బాధకు కానీ ఒక అర్థం ఉంటుంది. ముందు అది చేయకుండా నేను ప్రతిసారి వేలు ఇటే చూపిస్తానంటే ఇంకా మిగతా వేళ్ళు తన వైపే చూపిస్తుంటాయి. సో ఇది పిల్లలకి బాగా తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా ఇంకా బెటర్గా ఎలా అటాక్ చేయాలనేది వాళ్ళు చూస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.